పాక్ మరింత బరితెగించింది. భారత్పై ఏకంగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఫతాహ్-1 బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించగా భారత డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. హర్యానాలోని సిర్సా దగ్గర ఈ మిసైల్ ను కూల్చివేసింది. దాంతో భారీ ముప్పు తప్పినట్లయింది. ఈ మిసైల్ రేంజ్ 120 కిలోమీటర్లు. అయితే ఈ దాడుల తర్వాత పలు అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ కేవలం సిర్సానే టార్గెట్ చేసుకుని దాడి చేసిందా లేదా మరొక కీలక నగరాన్ని టార్గెట్ చేసి ప్రయోగించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. Today on 10th May at the time of Fajr. ఇటీవలే పాక్ ఫతాహ్-1 ను విజయవంతంగా పరీక్షించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఫతాహ్ క్షిపణిని టెస్ట్ చేసింది. ఇప్పుడు దాన్నే ప్రయోగించింది పాక్. Bismillahirrahmanirrahim. Today on 10th May at the time of Fajr, we have given a strong punch to our coward enemy. Alhamdulillah. Nare Bismillahirrahmanirrahim. Today on 10th May at the time of Fajr, we have given a strong punch to our coward enemy. Alhamdulillah. Nare Bismillahirrahmanirrahim. Today on 10th May. పాక్ మరింత బరితెగించింది. భారత్పై ఏకంగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఫతాహ్-1 బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించగా భారత డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. హర్యానాలోని సిర్సా దగ్గర మిసైల్ ను కూల్చివేసింది. దాంతో భారీ ముప్పు తప్పినట్లయింది. ఈ మిసైల్ రేంజ్ 120 కిలోమీటర్లు. అయితే ఈ దాడుల తర్వాత పలు అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ కేవలం సిర్సానే టార్గెట్ చేసుకుని దాడి చేసిందా లేక మరొక కీలక నగరాన్ని టార్గెట్ చేసి ప్రయోగించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. Alhamdulillah. ఇటీవలే పాక్ ఫతాహ్-1 ను విజయవంతంగా పరీక్షించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాక్ ఫతాహ్ క్షిపణిని టెస్ట్ చేసుకుంది. అయితే ఇప్పుడు దాన్నే భారత్పై ప్రయోగించింది పాక్.